సో మరి గాంధీ పేరు పెట్టుకున్న మీరు గాంధీవాదాన్ని అనుసరిస్తారా, గాడ్సే లాగా అనుసరిస్తూ ముందుకెళ్తారా? ఎవరిని అడిగినా మనసున్న మనిషి, న్యూట్రల్ ప్రజానికం, పార్టీలకు అతీతంగా ఎవరిని అడిగినా మరో గాంధీ శ్రీలింగంపల్లిలో ఉన్నాడు అని అనిపించుకున్నా తప్పించి గాడ్సే అనో లేకపోతే ఇంకో రకాల కరప్షన్కి, కబ్జాలకి వ్యతిరేకంగా శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ పుట్టినాక నీతిగా నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే గాంధీ అని మేజర్ ప్రజానికం చెప్తున్నట్టు ఎటువంటి సందేహం లేదు. నేను వేదికల మీద కూడా ఛాలెంజ్ చేశా. సమస్య ఎక్కడుంటే గాంధీ ఎక్కడుంటాడు, వరదలు వర్షాలు ఇబ్బంది కలుగుతున్న ప్రజానికం ఎక్కడుంటే గాంధీ ఎక్కడుంటాడు. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఆ అందుబాటులో ఉండి నాకు చేతనైనంత వరకు ప్రభుత్వ సహకారం, అధికారుల సహకారం, ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సహకారం, కేటీఆర్ గారి ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక శ్రీలింగంపల్లి విజిట్స్ పెట్టుకొని సమస్యలన్నీ సాల్వ్ చేసాం తప్పించి ఏ కోణంలో కూడా తప్పు దోవలో అడుగు వేయలేదు, వేయవలసిన అవసరం మాకు లేదు.